ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో భారీ విజయం సాధించిన సందర్భంలో బీజేపీ విజయోత్సవ ర్యాలీ ఎంతో ఘనంగా జరుగుతోంది. ఢిల్లీ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. బీజేపీ ప్రధాన కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఇందులో ముఖ్య నేతలందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఇక మిగతా నాయకులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. మనం చూడొచ్చు, బీజేపీ విజయోత్సవ ర్యాలీ జరుగుతోంది. ఎలక్షన్స్లో ఘన విజయం సాధించిన సందర్భంలో ఈ విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వరకు ఈ ర్యాలీ ఉంటుంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, అలాగే బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్లో భారీ విజయం సాధించిన సందర్భంలో బీజేపీ నేతలందరూ కలిసి విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటున్నారు. బీజేపీ పాలిత సీఎంలు ఈ ర్యాలీకి హాజరయ్యారు. బీజేపీ కార్యాలయంలో ఘనంగా జరుగుతున్న ఈ సంబరాలు ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో మనం చూస్తున్నాం. ఈ సంబరాల్లో ప్రధాని మోదీతో పాటు మిగతా ప్రముఖ నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. బీజేపీ విజయోత్సవ ర్యాలీ ఎంతో ఘనంగా జరుగుతోంది. ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రధాని మోదీ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఒక 15 నిమిషాల పాటు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ప్రధాన కార్యాలయం వరకు వీరు నడుచుకుంటూ కార్యాలయానికి చేరుకుంటారు. ఈ విజయోత్సవ ర్యాలీలో ముఖ్య నేతలందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రధాని మోదీ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. मुट्ठी बंद करके नरेंद्र मोदी విజయ దరహాసంతో బీజేపీ ప్రధాన కార్యాలయంలోకి అడుగుపెట్టారు ప్రధాని మోదీ.
ర్యాలీగా ఒక 15 నిమిషాల పాటు పాదయాత్రగా బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్న మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయంలోకి ఇప్పుడే అడుగుపెట్టారు. మనం చూస్తున్నాం. అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతూ లోపలికి ఆహ్వానించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. బీజేపీ విజయోత్సవ ర్యాలీకి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. ఈ ర్యాలీలో ప్రముఖంగా ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, అలాగే బీజేపీ పాలిత సీఎంలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు పాదయాత్రగా కార్యాలయం వద్దకు చేరుకున్న తరువాత కార్యాలయంలోకి అడుగుపెట్టారు ప్రధాని మోదీ.